నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. విజయనగరం జిల్లా విజయనగరం నియోజకవర్గంలో టీడీపీ నుంచి వైసీపీకి అయితే కొంతమంది కార్యకర్తలు జాయిన్ అవ్వడం జరిగింది. మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీరు టీడీపీని విడి ఈరోజు వైసీపీలో కలవడానికి కారణం ఏంటి? మేము ఎన్నో సంవత్సరాలు పెట్టి ట్రెజరీ సెక్రటరీగా చేసిన వార్డులు చేసిన తర్వాత మాకు ఇప్పుడు కూడా నలుగురిలోకి పిలిచి ఈయన కూడా మాకు తెలుసు బాగా ఆదరించేవారు లేరు. మా వార్డుల అభివృద్ధి బాగా జరిగింది. మా వార్డు లేబర్ అంతా ప్రతి ఇంటికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అందరికి అందజేశారు. రోడ్లు కానీ, స్కూలు కానీ, వాటర్ కానీ అన్నీ సప్లా పుష్కలంగా ఉంది. ఈరోజు నేను వచ్చే 40 సంవత్సరాలు అయిన ఒక ఉద్యోగం, నేను గవర్నమెంట్ టెక్స్ట్ బుక్ సేల్స్ ఆఫీస్లో చిన్న ఉద్యోగం. అప్పుడు వీళ్ళ అమ్మగారు, రాజేష్ గారు అమ్మగారు, మేము అందరూ ఒక కుటుంబంగా అక్కడే ఉండేవారు. కానీ ఈరోజు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి విల్లు బియ్యం అన్నీ సప్లై చేసి పెన్షన్లు కానీ అన్నీ అందజేస్తున్నారు. ఆ అభివృద్ధి చూసి నేను స్వామి ఆధారంలోని మా తమ్ముడు గారు పనిచేయడం వల్ల నేను తెలుగుదేశం నుండి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఎన్నో సంవత్సరాలు మేము అక్కడే ఉంటున్నాం, కలిసి ఉంటాం. అది నేను చేసాం. మరి ఇప్పుడు టీడీపీలో ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, అక్కడ న్యాయం జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో మీకు ఎటువంటి ఆదరణ లభించింది? మీకు కల్లారగా చూస్తున్నాను. అదే అదే ఉద్యోగంలో ఉండి అభివృద్ధి జరిగింది లేదు 10 మందికి తెలుసు, అందరికీ నాకు తెలుసండి. నేను కూడా మా అన్నతో ఫస్ట్లోనే 2 సంవత్సరాలు నా పిల్లలు నేను కూడా పనిచేసాం, తెలుసండి. నేను వెళ్ళడానికి కూడా అప్పుడు తెలుగుదేశంలో వెళ్ళడానికి కారణం కూడా చెప్తాను. నేను ఒక ఉద్యోగ వాకింగ్కి వెళ్ళేవాడు, ఆయన కూడా నాతో వాకింగ్కి వచ్చేవారు, ఎవరు ముత్యాలరావు గారు. దానివల్ల పరిచయం అయ్యి ఎటువంటి ఆయన మా అన్నలు ఇబ్బంది పెట్టలేదు. మేము అది అభివృద్ధి చేసి నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. అన్న మీరు చెప్పండి అన్న, మీకు టీడీపీలో ఏం నచ్చలేదు, లేదంటే అక్కడ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ వాళ్ళు చేసిన అభివృద్ధి పనులు కానీ నచ్చలేదా? లేదంటే ఈరోజు చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం నచ్చి మీరు ఇందులో వచ్చారా? ఈరోజు ఇక్కడ చూసుకుంటే కోలగట్ల వీరభద్రరావు సమక్షంలో ఈరోజు మీరు చేరడానికి కారణం ఏంటి? నేను 4 సంవత్సరాలు అయింది సార్ ఇక్కడికి వచ్చి. నాది ఒరిస్సా నుంచి వచ్చాను. నేను 4 సంవత్సరాలు అయింది వచ్చి. ఈ 4 సంవత్సరాలు బట్టి నేను చూస్తున్న అభివృద్ధి ఏంటంటే అన్ని రకాలుగా డెవలప్మెంట్ అన్నీ బాగానే ఉన్నాయి. నాకు కూడా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చాయి. నేను ఎదురింట్లో ఉండేవాడిని. నాకు కోవిడ్ టైంలోన మా నాన్నగారికి ఒంట్లోకి బాగలేకపోతే నేను వెళ్ళడానికి చాలా ప్రయత్నించాను, చాలామంది కలిసాను, కానీ ఎవరు కూడా నన్ను మద్దతు చేయలేదు. అప్పుడు సోమని గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్తే వచ్చాను. వచ్చిన వెంటనే వాళ్ళకి పిఏకి ఇచ్చి స్టేజ్ని పంపించి లెటర్ రాయించి నన్ను ఒరిస్సా పంపించారు. అంతకంటే ఇంకెవరు చేస్తారు భయ్య? అలాగా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అభివృద్ధి అనేది కనిపిస్తుంది, చెప్పడానికి ఏముంది, చాలా చేశారు. వాటర్ కానీ, నెక్స్ట్ మన రోడ్లు కానీ, మన స్ట్రీట్ లైట్లు కానీ, ఏదవని అభివృద్ధి అయితే చాలా బాగా జరిగింది. అందువల్ల ఈ పార్టీలో ఉండాలనుకుంటున్నాను. అన్న మీరు చెప్పండి అన్న, గత 45 సంవత్సరాలుగా 40 సంవత్సరాలు అంటే టీడీపీ ప్రభుత్వం ఎప్పుడైతే అప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మీరు అందులో ఉండి మీరు రీసెంట్గా వచ్చామంటున్నారు. అందులో మీకు ఎటువంటి అపహేళన జరిగింది, ఏం జరిగింది? ఇన్నాళ్ళు తెలుగుదేశంలో ఉండి తెలుగుదేశంలో నాకేమీ జరగలేదనేది నిందలు వినే భావం లేకుండా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నా ఇన్నాళ్ళ సర్వీసులో అభివృద్ధి కార్యక్రమం ఏ విధంగా చెయ్యాలి అనే దానికి జగన్మోహన్ రెడ్డి గారే నిదర్శనం. ఈ రోజున పార్టీలకే కాకుండా కులాలకే కాకుండా అందరికీ న్యాయం జరిగే వ్యవహారంగా ఇవాళ కనిపిస్తుంది. ఈ రోజున నా సామాజిక వర్గం ఉంది. నా సామాజిక వర్గం వల్లనే నేను ఈ గుర్తింపుకు రావడం జరిగింది. వారికి ఏదైనా సేవ చేయాలనే ఆలోచనతో నా ఆలోచన ఎప్పుడూ ఉండేది. అలాంటిది సత్యబాబు గారు కానీ, చిన్నసీరి గారు కానీ, అలాగే మన స్వామి గారి వారి సహకారంతో నేను ఇక్కడ సుమారుగా ఒక 25 కోట్ల రూపాయలు తక్కువ వడ్డీకి నా సామాజిక వర్గానికి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే సామాజిక వర్గంలో ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారందరికీ కూడాను ఇదోదికంగా వారికి కూడా సహాయకరించి అందాలు జరుగుతుంది. ఈ రోజున మనం అందరం చూస్తున్నాం, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి చూస్తున్నారు ప్రతిదీ కూడాను. ఈ రోజున వైఎస్ఆర్ పథకాలు ఎన్నో ఈ రోజున ప్రతి పేదవాడికి అందడమే కాకుండా ఇవాళ రాష్ట్రమే స్వచ్ఛశ్యామలంగా ఉంది. ఇది అందరికీ చూస్తున్నటువంటి విషయమే. ఇకనైనా సరే ప్రతి ఒక్కరు కూడాను అభివృద్ధి అనేది ఒక్కసారి ఆలోచించి
పై ఇద్దరికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటు స్వామి గారికి హెల్ప్ చేస్తారని ప్రతి ఒక్కరిని నీ సభముఖంగా నేను కోరుకుంటున్నాను. ఇది పరిస్థితి. అభివృద్ధి అనేది రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఓన్లీ వైసీపీ ప్రభుత్వంలో మాత్రం జరిగింది. అలాగే ఒక పక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కుల మత భేదాలు వర్గాలు చూడకుండా అందరికీ ఒకే విధంగా అయితే సంక్షేమ పరంగా అయితే అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేయడం జరిగిందని మనతో ఈరోజు టీడీపీ నుంచి వైసీపీకి చేరిన కార్యక్రమాలు చెప్పడం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.